మొదటి 25 మంది విద్యార్థులకు అక్షరాల ఒక 1000 రూపాయలు తగ్గించేస్తారంట అండి. 10వ తరగతి విద్యార్థులకు నిజంగా శుభవార్త అండి. కొత్త చెరువు పీవీపీ కాంప్లెక్స్లో ఎన్ఎస్ఏ కోచింగ్ సెంటర్లో ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఆర్డిటి, ఏపీఆర్జేసి, పాలిటెక్నిక్, ఎంజేపీ ఇలాంటి అన్ని కోచింగ్లు స్టార్ట్ అవబోతున్నాయంట అండి. మరెందుకు ఆలస్యం అండి, వెంటనే అడ్వాన్స్ అడ్మిషన్ బుక్ చేసేసుకోండి, 1000 రూపాయలు తగ్గించేసుకోండి. చలో బ్రాహ్మణపల్లి అంటూ ప్రకాష్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామా? ఈ క్యూట్ బాయ్ భలేగున్నాడు కదా నిజంగా. ఇల్లు కూడా చాలా చాలా బాగుందండి. ఇంటీరియర్స్ అయితే సూపర్ అనే చెప్పాలి. ప్రకాష్ సార్ గారు అయితే ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే ఏదో మన ఇంట్లో మన బ్రదర్ గానీ ఫ్రెండ్ గానీ ఎలా మాట్లాడతామో అంత ఫ్రీగా, అంత జోవియల్ గా మాట్లాడుతున్నారు. మీలాంటి పెద్ద వ్యక్తులతో కలుసుకోవడం చాలా సంతోషకరం సార్. సార్ గారికి యాక్చువల్ గా ఫర్నిచర్ అండ్ మ్యాట్రెస్ రిక్వైర్మెంట్ ఉంటుండే. మెటీరియల్స్ అంతా మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాము, ప్రాపర్ గా క్వాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం సార్ కి. క్యూట్ లిటిల్ బాయ్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట నాకైతే. జానకంపల్లికి అయితే మనం బయలుదేరామండి. ఇక్కడ చిన్నమ్మాయిది బర్త్డే ఉందండి ఈ రోజు మనం వచ్చిన రోజే. ఇక్కడ సురేష్, రమేష్ అండ్ ట్విన్స్ ఉన్నారు చూడండి. అండ్ మా భాస్కర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉందంటే వచ్చాము. అండ్ మెజర్మెంట్స్ అన్ని చాలా మంచిగా తీసుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీతో ఏదో నిజంగా ఒక పండగ వైబ్ అనేది ఏర్పడింది బికాస్ ఆఫ్ ద లిటిల్ గడ్ బర్త్డే వల్లేమో. అండ్ చాలా హ్యాపీగా ఇక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ సైట్ విజిటింగ్ అయితే బయలుదేరడం జరిగింది. అక్కడ నుంచి నేను ప్రీవియస్గా 4 years వర్క్ చేసినటువంటి ప్లేస్కి నేనైతే బయలుదేరాను, కప్పలబండ. అండ్ ఇక్కడ నాకు ప్రతి ఇల్లు తెలుసు, నేను కూడా ప్రతి ఇంటికి తెలుసు. అండ్ సో హ్యాపీ. ఇక్కడ చాలా బాగుంది కదా ఇల్లు. ఇక్కడైతే నాగేంద్ర సార్ వాళ్ళ ఇంటికి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. సార్ గారికి ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. అండ్ నాకు కప్పలబండ అంటే మాత్రం చాలా స్పెషల్ అనమాట. బికాస్ 4 years ఇక్కడ వర్క్ చేశాను కదా. సార్ గారి రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకొని మీకు ఈ వాట్సాప్లో అన్ని అప్డేట్ చేస్తాను సార్. అండ్ కలర్స్ అన్ని మ్యాచింగ్స్ అని చెప్పడం జరిగింది. హేమంత్ సార్ గారితో కలిసి ఇక్కడికి వచ్చాము. ఇంటీరియర్స్ ఎక్స్పర్ట్ అనమాట హేమంత్ సార్ గారు. నిజం చెప్తున్నాను, ట్రస్ట్ మీ, ఇలాంటి పెద్ద పెద్ద విల్లాస్ ను చూస్తుంటే ఏదో తెలియని మోటివేషన్ కలుగుతుందండి. సాయి సందీప్ విల్లాస్ నెంబర్ 2కి పుట్టపర్తికి అయితే మనం వచ్చేసామండి. ఆల్రెడీ ఇక్కడికి ముందే వచ్చాము. ఇక్కడ ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఫాలో అప్ అని ఉంటుండే. మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాము. క్వాలిటీస్ అంతా సార్కి మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. శివశంకర్ రెడ్డి సార్ గానే అనంతపూర్లో ఉంటారండి. మన వీడియోస్ అక్కడ నుంచి చూస్తూ ఉంటారంట. ఫోన్ ఇవ్వగానే నేను చాలా షాక్ అయ్యాను. మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, పక్కనే రిక్వైర్మెంట్ ఉంది, వెళ్ళేసి రమ్మన్నారు. ఇక్కడ చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలను చూడండి, హాయ్ చెప్తున్నారు మనకి. మన వీడియోస్ చూస్తుంటారంట, సార్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారంట. నేను ఎక్కడికి వెళ్ళినా మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ పలావ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఎనుమలపల్లికి సైట్ విజిటింగ్ వెళ్ళినప్పుడు మన ఫాలోవర్స్ మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. థ్యాంక్ యూ బ్రదర్స్. బుక్కపట్నంలో రాజు బుక్ స్టాల్ సార్ గారు అండి, నాకు వీడియోస్ చూస్తుంటారు సార్. పెద్దవాళ్ళు చూడడం కూడా నాకు హ్యాపీ. జానకంపల్లిలో మా అన్న, చంద్రాయనపల్లి నుంచి కూడా పెద్దవాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారంట. థ్యాంక్ యూ సార్. అనంతపూర్లో సైట్ విజిటింగ్ వెళ్తున్నప్పుడు హర్షద్ సారు, శ్రీనాథ్ రెడ్డి సారు మన వీడియోస్ చూస్తుంటారంట. బైక్ నిలబెట్టించి మళ్ళీ ఎంతో ప్రేమతో మాట్లాడిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మా వీడియోస్ చూస్తుండండి.